హాయ్ అండి, వెల్కమ్ టు తులసి ఫుడ్స్. కాఫీ అయితే కలుపుకొని డే స్టార్ట్ చేశానండి. ఈరోజు గుంట పులి బొంగరాలు ఎలా చేయాలో చూపిస్తాను. దోశకి వేసుకుంటాం కదండి, ఆ పిండిని ఒక గిన్నెలో ఈ విధంగా మనకి ఎంతమంది ఉంటామో క్వాంటిటీ మెంబర్స్ని బట్టేసి వేసుకుంటున్నాను. ఇలా మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి 4 గంటలు వేసుకున్నానండి. ఒకవైపు ఏమో కారా చట్నీ అనమాట. ఇది తమిళనాడు ఫేమస్ అండి. కారా చట్నీ చేయిస్తున్నాను. దానికి ఎండుమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, ఉప్పు, చింతపండు అంతేనండి. అవి ఎండుమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఈలోపు మనం గుంట పులి బొంగరాలకి పచ్చిమిర్చి అయితే సన్నగా తరుక్కోవాలండి. పిల్లలకైతే మీరు పేస్ట్ వేసుకోండి. పిల్లలు కొంచెం పంటి కింద పెడితే మళ్ళీ మారం చేస్తారు కదా, కారంగా ఉందమ్మా అనేసి రెండోసారి తినరండి. అందుకని మీరు పిల్లలకైతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. లేదు అంటే ఇంకా మీ ఇష్టం, పచ్చిమిర్చి స్కిప్ చేసుకోండి. ఇలాగా పచ్చిమిర్చి పెద్దవాళ్ళు తినే పని అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి. ఎందుకంటే ఈ గుంట పులి బొంగరాలు లోపల బయటికి కనిపించకుండా ఉండాలి. అదే బోండాలు కనుకోండి కొంచెం పెద్దవి తరుక్కున్న ప్రాబ్లం ఉండదు. గుంట పులి బొంగరాలకైతే ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలండి. మనం ఆమ్లెట్కి ఎలా కట్ చేసుకుంటాం ఆ విధంగా ఏం లేదు, పొడవు చీలికలు ఫస్ట్ కట్ చేసుకొని కొంచెం తగ్గించి లెంత్ కట్ చేసుకుంటే సన్నగా వచ్చేస్తుంది. తర్వాత కొత్తిమీర కూడా అలాగే ఫైన్గా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు కూడా అలా పీసెస్గా వేయకూడదు, అది కూడా కట్ చేసుకోవాలి శుభ్రంగా. ఇవి లోపల మనం తిని ఓపెన్ చేసిన దాకా బోండా గుంటపులి బొంగరాన్ని అది కనిపించకూడదు అనమాట. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ అందులో ఉన్నాయి అనేసి ఆ విధంగా మీరు ఐడియాతో కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు. అయితే కొంచెం సేపు నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు వేసే పని అయితే. ఇలా ఇన్స్టెంట్గా చేసే పని అయితే ఏం లేదండి, దోసపిండి తెచ్చుకోవటం, బయట కూడా అమ్ముతుంటారు మనకి షాపుల్లో. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇలాగా కరివేపాకు, ఉప్పు వేసుకొని కలుపుకొని, ఇవి బ్యాచిలర్స్ కూడా పిల్లలు పాపం తినటానికి ఇలా చేసుకోవచ్చండి. చిన్న చిన్న స్టవ్స్ కొనుక్కొని వంట చేసుకుంటుంటారు కదా, ఇలా గుంటపులి బొంగరాలది ఐరన్ది కూడా అమ్ముతారండి. ఇదైతే నాన్ స్టిక్ది. ఇలాగా తీసుకొని ఒకవైపు కారా చట్నీకి చల్లారిపోయినాయండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవి చల్లారిపోయినాయి. అందులో 2 వెల్లుల్లి రెబ్బలేసి మిక్సీ పట్టుకుంటానండి. ఆల్రెడీ వేగేప్పుడే కొంచెం చింతపండు సాల్ట్ వేసాను. ఎందుకంటే ఆ చింతపండులోని జలుబు చేయకుండా కొంచెం మనకి వేడి తగిలిందనుకోండి, అందులో ఉన్న అది తేమ అనేది పోతుంది, పచ్చిదనం అనేది. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుంటున్నాను. కారా చట్నీకి టమాటా, ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుందండి. ఇది దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, ఇలా బోండాలు, గుంట పులి బొంగరాలు వీటిలోకి బాగుంటుంది. డైలీ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకునే బదులు ఇలాగ డిఫరెంట్గా అప్పుడప్పుడు టేస్ట్ చేసి తయారు చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 తినేవాళ్ళు 4 కూడా తింటారు అనమాట. ఇలాగ నాకైతే ఇలా పులుపు కారాలు ఉండే చట్నీలు ఇవంటే ఇష్టమండి. ఎక్కువ పల్లి కొబ్బరి చట్నీల కంటే ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తా. మా వారు డిఫరెంట్ అండి. మా వారికి వచ్చి డైలీ పల్లి చట్నీ అది ఇష్టం ఉంటుంది ఆయనకి. ఇవి కూడా తింటారనుకోండి, తినరు అని కాదు, దాని మీద తక్కువ తింటారనుకోవచ్చు. ఇలాగా గుంటపులి బొంగరాలను అయితే పాన్ కాగాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఒక్కొక్క పించి. ఎందుకంటే అంటుకోదు నాన్ స్టిక్, కానీ కింద వైపు బాగా క్రిస్పీగా కాలుతాయి. వేసుకొని కావాలంటే పైన కూడా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే వేయనండి, కొంచెం అలా అడుగునే వేస్తాను. ఈలోపు పాలైతే తోడు పెట్టేసుకుంటున్నాను. పెరుగు కూడా కావాలి కదండి లంచ్లోకి. ఇలాగా గుంటపులి బొంగరాలు ఒక్క 5 మినిట్స్ అండి, సిమ్లోనే, హైలో పెట్టద్దు, సిమ్లోనే కాలుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అవి మనకి పట్టుకోవటానికి కొంచెం ఇబ్బంది ఉంటుందని నేను అలా పట్టుకున్నాను. తర్వాత నాకు ఏంటంటే ఈ పట్టకర్ర యూజ్ చేసే అలవాటండి. మసిగుడ్డలు అవి నాకు అలవాట్లేదు, యూజ్ చేయను. అమ్మ వాళ్ళంటే మసిగుడ్డ అది అలవాటు, అమ్మ వాళ్ళకి పట్టకర్ర అలవాటు లేదనమాట. ఇలాగా కొంచెం ఇంకా అవన్నీ నీట్గా తీసేసుకుంటున్నానండి. అది పట్టుకుంటే నాకు చెయ్యేమో సెగ తగులుతుందనేసి సరే చిన్నగా స్పూన్తో అలాగే తీసి అవన్నీ తిరగేసుకుంటున్నానండి. నాన్ స్టిక్ కదా, నీట్గా వచ్చేస్తాయి. కాలినాయంటే బాగా వెంటనే అలా తిప్పంగానే వచ్చేస్తాయండి. నాన్ స్టిక్ మీద ఐరన్, క్యాస్ట్ ఐరన్ అవి మంచిదండి హెల్త్ వైజ్గా.
ఇలాగా ఎలాగో కొన్నాం కాబట్టి వాడుకోవాలి అన్నట్లుగా ఇంకా ముందు కొనేవన్నీ నేను ఆల్రెడీ ఇత్తడివి కొనుక్కుంటున్నానండి. ఇత్తడి పాత్రల్లో ఎక్కువ వండుకోవటానికి అది కొనుక్కుంటున్నాను. ఇలాగా గుంటపులి బంగరాలు విత్ కారా చట్నీ రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. బాయ్ అండి.